హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ శిల్పారాజ్. ఈరోజైతే నా నైట్ రొటీన్ అయితే చూపిస్తాను. పిల్లలు స్కూల్కి మార్నింగ్ వెళ్ళేసి ఈవినింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ నైట్ ఉంటుంది కదా, ఎట్లాగో రొటీన్ అని చెప్పి చేద్దామని పెట్టా వీడియో. మార్నింగ్ అయితే వంట చేసినాను. మా హస్బెండ్ పిల్లలందరూ తినేసి టిఫిన్ కట్టుకొని వెళ్తారు, అక్కడ వరకే వేస్తాను. నైట్ మళ్ళీ సాంబారు, కర్రీ, చపాతీ, అన్నం అయితే వేస్తున్నాను. ఇక్కడ బెండకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను నేను సాంబార్లోకి. తర్వాత బెండకాయల్లోకి అయితే ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నాను. నేనైతే పచ్చిమిర్చి వేస్తున్నాను బెండకాయలకి, ఎందుకంటే కారం వేస్తే నేను మా పెద్ద కూతురు తింటాము, మా హస్బెండ్కి అయితే ఇష్టం ఉండదు. అందు గురించి పచ్చిమిర్చిని వేస్తున్నాను. వాళ్ళకి నచ్చడమే మనకి హ్యాపీగా ఉంటుంది కదా, అందుకని తగినంత కారం ఎంత తింటారో దాన్ని బట్టి అయితే పచ్చిమిర్చి వేసుకోండి. తర్వాత ఎల్లిపాయలు అయితే వేస్తాను. మిక్సీ పట్టేటప్పుడే కొంచెం సాల్ట్ వేస్తాను దాంట్లోకి. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. తర్వాత అక్కడ కట్ చేసి పెట్టుకున్న తర్వాత సాంబార్కి అయితే పప్పు అయితే వేస్తున్నాను. ఒకసారి వాష్ చేసి పసుపు కారం అయితే వేస్తాను. ఇంటి పప్పే కానీ ఏందో అలవాటు పడిపోయింది కడగడము. తర్వాత కొంచెం ఆయిల్ వేసి మీదికి రాకుండా పెట్టేస్తాను. పెద్ద కుక్కర్ అని ఎందుకు అనుకుంటారేమో, ఎందుకంటే పైనకి చిట్లితే అది మళ్ళీ ఉల్టా పని అవుతుంది. అందుకే పెద్ద కుక్కర్ పెట్టేయడం బెటర్ అని పెద్ద దాంట్లోనే పెడతా పప్పు. తర్వాత కొంచెం చింతపండు అయితే నానబెట్టుకున్నాను. నేను నైట్ పూర్తికి కదా అని కొంచెమే వేస్తున్నాను పప్పు కూడా. తర్వాత ఆలు అయితే ఒక షార్ట్ వీడియో కోసం అయితే అది ఒక స్నాప్ గురించి అయితే ఉడకబెట్టి పెట్టుకున్నా. తర్వాత బెండకాయ కర్రీకి అయితే ఫ్రై అయితే కాదు, ఇది కర్రీనే, ఎందుకంటే పూర్తిగా ఫ్రై కూడా చేయం, కచ్చపచ్చనే ఉంటుంది కాబట్టి కర్రీనే. కొంచెం ఆవాలు, జీలకర్ర వేసి ఉల్లిగడ్డ, కరివేపాకు నేను కలిపిన వేస్తాను దాంట్లో కలుపులో. తర్వాత అవి కొంచెం వేగాలి ఉల్లిగడ్డలు. తర్వాత పచ్చికారం, మిక్సీ పట్టుకున్న పచ్చికారం అయితే వేస్తాను. అసలు మిరపకాయలు కారమే వస్తలేవు కదా, చిన్నవి ఉన్నాయి ఇవి, అందుకే కొంచెం కారమే ఉంటాయి. తర్వాత కారం కూడా మంచిగా ఫ్రై కావాలి, లేదంటే కడుపు నొస్తుంది పచ్చి పచ్చిగా ఉంటే. తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపులో కొంచెం మగ్గిన తర్వాత బెండకాయలు అయితే వేసేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి. ఇక్కడైతే చపాతీకి గోధుమ పిండి అయితే కడుపుకుంటున్నాను నేను. కొంచెం నాంతేనే చపాతీ మంచిగా వస్తుంది కదా. అక్కడ పప్పు అయితే పెట్టేసాం. తర్వాత కర్రీ అయితే అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి సాంబార్కి అయితే పప్పు పెట్టుకుంటున్నాను. ఆవాలు, తర్వాత ఆనియన్స్, కరివేపాకు అవి మంచిగా వేగిన తర్వాత సాంబార్ పప్పు రుబ్బుకున్న తర్వాత వేసుకోవడం దాంట్లో. పోసేసుకుంటున్నాను.
ఇక్కడ పక్కకైతే రైస్ అయితే పెట్టేస్తున్నాను. ఆ లోపల పప్పు మరిగే లోపల చపాతీ అయితే వేసుకుంటున్నాను. ఇక్కడికి నా నైట్ రొటీన్ అయితే అయిపోతుందండి. ఈ వీడియో ఇక్కడికి లాస్ట్. ఓకే, బాయ్.